శ్రీమాత్రే నమః. భాగవతం ప్రథమ స్కందం ప్రథమ అధ్యాయం నుండి 5వ శ్లోకం మనం ఇప్పుడు చెప్పుకుందాం. త ఏకదా మునయః ప్రాతర్హుతాగ్నయః సత్కృతం సూతమాసీనం ప్రపచ్చు రిదమాదరాత్. తే ఏకదా తు మునయః ప్రాతః హుతాగ్నయః సత్కృతం సూతం ఆసీనం ప్రపచ్చుః ఇదం ఆదరాత్. ఇది పద విభాగం. దీని అర్థం చూసుకున్నట్లయితే, ఒకనాడు ఉదయమే అగ్నిహోత్ర యజ్ఞములు చేసి ముగించిన శౌనకాది మునులు గౌరవంగా ఆసీనుడై ఉన్న సూత మహర్షిని చాలా ఆదరముతో వినయముతో ఇలా అడిగారు. ఇక్కడ అడగడం జరిగింది అంటే నైమిషారణ్యంలో. అక్కడ 88,000 మంది ఋషులు సత్రయాగం చేస్తున్నారు. 1000 సంవత్సరాల పాటు జరిగే యజ్ఞం అది. ఎవరిని అడిగారు? యజ్ఞం చేసే మునులు వ్యాస మహర్షి శిష్యుడైన సూత గోస్వామిని అడిగారు. సూతుడు పురాణాలు చెప్పడంలో ఆరితేరినవాడు కదా, మరి ఎందుకు అడిగారు? కలియుగం వచ్చింది, మనుష్యుల ఆయుష్ తక్కువ, మనస్సు చంచలం, ధర్మం తగ్గిపోతుంది స్వామి. ఇలాంటి కష్టకాలంలో సామాన్య జనులు త్వరగా భగవంతుడిని చేరే మార్గం ఏమిటి? ఏ గ్రంథం వింటే మనకు మోక్షం సిద్ధిస్తుంది అని అడిగారు. ప్రాతర్హుతాగ్నయ ముందు తమ నిత్యకర్మ హోమం చేశారు, తర్వాతే జ్ఞానం కోసం అడిగారు. పని చేసి తర్వాత అడగాలి గురువును. సత్కృతం సూతుడిని చాలా గౌరవించారు. గురువును గౌరవిస్తేనే విద్య వస్తుంది. వినయంతో అడగాలి, అహంకారం లేకుండా అడగాలి. అందుకే సూతుడు 18,000 శ్లోకాల భాగవతం చెప్పాడు. సూతుడు శ్రీమద్భాగవతం మొత్తం చెప్పడం మొదలుపెట్టాడు. అదే